హాయ్ అండి అందరికీ. ఇవాళ గుమ్మడికాయ హల్వా ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా గుమ్మడికాయని తురిమేసుకొని వాటర్ అంతా పోయేటట్టు గుడ్డలో పెట్టేసుకోవాలండి. వాటర్ అంతా పోయిన తర్వాత వేయించుకోవాలి. ఇలా నేతిలో వేయించుకోవాలండి. బాగా ఎర్రగా వేయించుకోండి. ముందుగా నేతిలో జీడిపప్పు అవి కూడా వేయించుకోవాలి. అలా సన్నగా కట్ చేసి వేయించుకున్న తర్వాత బెల్లాన్ని కొంచెం వేడి చేయండి. వేడి చేస్తే ఇలా చక్కగా చాకుకి నీట్గా వచ్చేస్తుంది. ఇలా వేగిన దాంట్లో గుమ్మడికాయ దాంట్లో తగినంత బెల్లం అండి. నేను 1/4 కిలో బెల్లం దాకా వేసాను. ఇది బాగా ఇది స్వీట్ ఎక్కువగా ఉంటుందండి. ఇది హుందీ బెల్లం అంటారు. ఇది బాగుంటుంది. ఇది బాగా ఇలా కలిపేసినట్టయితే ఇలా దగ్గర పడేదాకా చిన్నగా సన్నని మంట మీద మనం వేయించాలండి. పైన అంతా అయిపోయిన తర్వాత ఇలా నెయ్యి వేసుకోవడమేనండి. కలర్ కూడా చూసారా, అసలు మీరు గుమ్మడికాయతో చేశారా అని చెప్పేదాకా కూడా ఎవరికి తెలియదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత గార్నిష్ కోసం జీడిపప్పు, మీకు కావాల్సినవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.